హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి లిస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మన యొక్క చార్ట్స్ ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు, అలాగే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, బిఫోర్ నావిగేటింగ్ టు ది ట్యూటోరియల్, ఇట్ మీన్స్ బిఫోర్ గోయింగ్ టు ది ట్యూటోరియల్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మేము మెయిల్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇంతగానో మీరు చూస్తున్నారు మన ఛానల్ని. సో మీకు మన కాంటెంట్ నచ్చి మెచ్చి మన ఛానల్ చూస్తున్నారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు మీరు వాడే టీటీఎస్ ఏంటి అని చెప్పేసి. నేను వాడేది స్మార్ట్ వాయిస్. వోకలైజర్లో స్మార్ట్ వాయిస్ అనే వాయిస్ ఉంటుంది, 350 రూపీస్ ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క వాయిస్ నేను వాడుతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు లిస్ట్ అనే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ లిస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మన చార్ట్స్ను, వాట్సాప్ చార్ట్స్ను మనకు కావాల్సిన వేలో ఆర్గనైజ్ లేదా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి వెంటనే చూద్దాం. ఈ వీడియో కనుక చెప్పాను కదా, మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ టాపిక్ ఎవరికైనా తెలిసి ఉంటే దయచేసి వీడియోని స్కిప్ చేయండి. సో ఈ ఫీచర్ అయితే ఎప్పుడో రావడం జరిగింది, బట్ నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలామంది బేటా యూజర్స్కు ఎప్పుడో రిలీజ్ చేయడం జరిగింది, చాలా రోజుల క్రితమే. బట్ కొంతమందికి పబ్లిక్ యూజర్స్ అంటే వీళ్ళు ఎలా అంటే 1 by 1 రోల్ అవుట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఆప్షన్ అయితే ఈరోజు నాకు రావడం జరిగింది. సో దీనిపైన వీడియో చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఒక్క నిమిషం. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. Unlock to use WhatsApp. అన్లాక్ చేస్తున్నాను వాట్సాప్ను. Authenticated. WhatsApp. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ లిస్ట్ అనే ఆప్షన్ అంటే ఫిల్టర్స్ ఇవన్నీ కూడా, సో వీటిని యాక్టివేట్ చేసుకోవడానికి మనం 2 ఫింగర్స్ స్వైప్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్స్ అయితే మనకు రివీల్ అయిపోతాయి. అది ఎలా చేద్దామన్నది నేను నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం ఎలా మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ చార్ట్స్ అన్నింటిని కూడా ఒక ఫిల్టర్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో దీనికి కానీ నేను వాట్సాప్లో ఉన్నటువంటి ఆప్షన్లో 3 డాట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. Camera. More. Ask Meta AI. More options. Button. మోర్ ఆప్షన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. Pop-up window. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. Selected. Payments. Settings. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. Settings. సెట్టింగ్స్ తర్వాత Privacy. Avid. Lists. Manage people and groups. Button. నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్. మేనేజ్ పీపుల్ అండ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. WhatsApp. వెల్, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ 2 కాదు 3. ఫస్ట్ వన్ వచ్చేసి అన్రీడ్, సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్స్, తర్వాత ఫేవరెట్స్. ఇవి ఏంటంటే అన్రీడ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. మీరు వాట్సాప్ ఓపెన్ చేసి 2 ఫింగర్స్ వన్స్ స్వైప్ డౌన్ చేస్తే మీకు ఈ యొక్క ఫిల్టర్స్ అనేది కనిపిస్తాయి మీకు. సో అన్రీడ్ అంటే మీరు చార్ట్స్ రీడ్ చేయనటువంటి చార్ట్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే గ్రూప్స్ కనిపిస్తాయి, గ్రూప్స్ ఫిల్టర్ అప్లై చేస్తే. తర్వాత ఫేవరెట్స్ అంటే మీరు ఫేవరెట్లో యాడ్ చేసుకున్నటువంటి చార్ట్స్ లేదా గ్రూప్స్ అన్నీ కూడా ఫేవరెట్స్ సెక్షన్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ 3 ఫిల్టర్స్ డిఫాల్ట్గా ఇచ్చాడు, కానీ మనకు కావాల్సిన వేలో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్ అనేది. అదే విధంగా చూద్దాం. Lists. Heading. లిస్ట్ అనేది హెడ్డింగ్ ఇది. Edit list. Button. మనం లిస్ట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. Any list you create becomes a filter at the top of your chats tab. 1 of 7. In list 7 items. ఇక్కడ ఏమంటున్నారు, మనం ఏదైనా లిస్ట్ క్రియేట్ చేస్తే
మన యొక్క టాప్ ఆఫ్ ది చార్ట్స్లో కనిపిస్తాయి ఫిల్టర్ అప్లై చేసినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్ స్వైప్. Create a custom list 2 of 7. క్రియేట్ ఏ కస్టమ్ లిస్ట్. మనం యాక్చువల్గా దీన్ని యూజ్ చేయాలి. అంతకంటే ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం. Your list 3 of 7. యువర్ లిస్ట్. ఇక్కడ మనం ఏమేమి క్రియేట్ చేసాము ఏంటి అనేది కనిపిస్తాయి. Unread. Preset 4 of 7. అన్రీడ్. మనం ప్రీసెట్ కూడా చేసుకోవచ్చు, అంటే దీన్ని నేమ్ మార్చుకోవచ్చు. ఓకేనా, బై డిఫాల్ట్గా వస్తుంది. అన్రీడ్ అంటే మనం రీచ్ అయినటువంటి చార్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఫిల్టర్ అప్లై చేస్తే. Favorites. Add people or groups 5 of 7. ఫేవరెట్స్. ఈ ఫేవరెట్లో మనకు కావాల్సినటువంటి పర్సన్స్ లేదా గ్రూప్స్ని కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్లో. ఈ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో అవే కనిపిస్తాయి, ఇంకా అదర్ చార్ట్స్ అయితే కనిపించవు. Groups. Preset 6 of 7. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్స్. ఈ గ్రూప్స్ ఏంటంటే మనం గ్రూప్స్ అనే ఫిల్టర్ అప్లై చేస్తే ఓన్లీ మనం మన వాట్సాప్లో నోటింగ్ గ్రూప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అంతే, పర్సనల్ చార్ట్స్ అవి కూడా కనిపించవు. Available preset. Back. List. Edit list. Any list you create a custom list 2 of 7. సో ఇప్పుడు నేను క్రియేట్ ఏ కస్టమ్ లిస్ట్ దానిపైన ట్యాప్ చేస్తున్నాను. Close. Showing English India QWERTY. సో మీరు క్రియేట్ ఏ కస్టమ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎడిట్ ఫీల్డ్ వచ్చేసి లిస్ట్ నేమ్. ఓకేనా. Editing. Example. Work. Friends. Edit box. సో ఎగ్జాంపుల్ ఏమడుగుతున్నారు, ఎగ్జాంపుల్ వర్క్ ఆర్ ఫ్రెండ్స్ అంటే మీరు లిస్ట్ నేమ్ అనేది ఏమైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వర్క్ అయినా కావచ్చు, పర్సనల్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏది పెట్టుకున్నా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క లిస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ అని ఇస్తున్నాను. Capital P. Editing. W. E. R. Editing. S. Editing. K. Kilo. O. Editing. J. N. No. Editing. A. Editing. K. Kilo. Delete. L. Editing. Personal. Edit box. Example. Work. Yes. Friends. ఇక్కడ నేను నా యొక్క నేమ్ అనేది ఇవ్వడం జరిగింది లిస్ట్కు. ఏమని ఇచ్చాను, పర్సనల్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ పర్సనల్ ఇచ్చిన తర్వాత కింద డన్ అని ఉంటుంది చూడండి. Done. Keyboard hidden. ఈ డన్ పైన నేను క్లిక్ చేశాను, కీబోర్డ్ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి రైట్ సైడ్ చేద్దాం. Emoji. Button. ADD people or groups. Button. యాడ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ అనేది ఉంది కానీ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనం ట్యాప్ చేయాలి. అందుకంటే ముందు క్రియేట్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది డిసేబుల్ బటన్లో ఉంటుంది. ఎందుకంటే డిసేబుల్ స్టేట్లో ఉంటుంది ఆ బటన్ అనేది. ఎందుకంటే మనం ఎలాంటి పీపుల్ని కానీ గ్రూప్స్ కానీ యాడ్ చేయకపోతే మాత్రం అలా కనిపిస్తుంది అన్నట్టు. యాడ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ అని క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను నాకు కావాల్సినటువంటి పర్సనల్ చార్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ పైన క్లిక్ చేస్తున్నాను. WhatsApp. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేస్తూ వెళ్తే మన కాంటాక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా. Add to list. Heading. యాడ్ టు లిస్ట్. Search. Button. సెర్చ్. ఈ సెర్చ్లో మనం మనకు కావాల్సినటువంటి పర్సన్స్ను అలాగే మనకు కావాల్సినటువంటి గ్రూప్స్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మీరు సెర్చ్ చేయకపోయినా కూడా రైట్ స్వైప్ చేస్తూ వెళ్తే మీ కాంటాక్ట్స్ లిస్ట్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి మీకు. సో బై డిఫాల్ట్గా నేను సెర్చ్ చేస్తాను. ఓకేనా, ఈజీగా ఉండడానికి. Search. Edit box. L. F. I. F. E. E. సో నేను సెర్చ్ పైన క్లిక్ చేసి ఒక కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నాకు కావాల్సినటువంటి కాంటాక్ట్ నేమ్ టైప్ చేశాను. Only you can see who's included. Editing live. Live. In list. Makul Nagaraj. ఇక్కడ నేను ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి, తర్వాత చూడండి Editing. Search. Edit box. Out of list. ఇప్పుడు ప్రజెంట్ మనం Life is selected. లైఫ్ ఈజ్ సెలెక్టెడ్, అంటే లైఫ్ అంటే నా కాంటాక్ట్ అయితే డోంట్ వరీ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, గ్రూప్ సెర్చ్ చేస్తున్నాను నేను ఇక్కడ. Editing. సెర్చ్ ఇక్కడ క్లిక్ చేసి నేను నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. మన టెక్నికల్ ఆస్పిరెంట్స్ అనే గ్రూప్ మన గ్రూపే కాబట్టి మన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తెలుగు పీపుల్ అండ్ ఇంగ్లీష్ పీపుల్కి సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ నుంచి. సో ఇక్కడ నేను నా గ్రూప్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఓకేనా. సో గైస్ మరొకసారి చెప్తున్నాను, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కానీ మన కాంటెంట్ వర్తబుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రూప్ నేమ్ టైప్ చేస్తున్నాను ఇక్కడ. T. E. E. X. C. H. H. N. N. I. I. C. C. A. L.
space A S S. ఓకే, ఇక్కడ నేను టెక్నికల్ ఏఎస్ అని టైప్ చేశాను. చూద్దాం ఏమో. Search. సర్చ్ పైన Showing క్లిక్ చేసి Akshay Araju technical aspirants tell inlet Birayu Tech Ganesh 5 C Birayu Tech Ganesh Tech Haritha technical K-Bob Kiran Lal Malika Mount Murali Technic Narasim Navi Pen Ravi Sandy Sassy Shafi Tech Shiva Tech Sri Umer Vamshi Yashoda Technic done technical aspirants Telugu. ఓకే, టెక్నికల్ ఆస్పైరెంట్స్ తెలుగు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చూడండి. Akil సో టెక్నికల్ ఆస్పైరెంట్స్ తెలుగు అనే వాట్సాప్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకేమొస్తుంది చూద్దాం. search edit life is selected 1 of 2 in list 2 items. లైఫ్ ఈజ్ సెలెక్టెడ్ అంటే నా నెంబర్ సెలెక్ట్ చేశాను. Technical aspirants Telugu is selected 2 of 2. టెక్నికల్ ఆస్పైరెంట్స్ తెలుగు అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 of 2 అని చెప్పేసి చెప్తుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద డన్ ఉంటుంది. Done button out of list. ఈ డన్ పైన క్లిక్ చేయండి. WhatsApp ఓకే, ఈ డన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. lists heading ఇప్పటి వరకు మనకు పీపుల్ అన్రీడ్ ఫేవరెట్స్ గ్రూప్స్ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమన్నా చూద్దాం. edit list button. ఎడిట్ లిస్ట్. Use the pencil to reorder how your lists appear in the chats tab. 1 of 8 in list 8 items. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇది మనం మన చార్ట్స్ అంటే లిస్ట్ ఏ విధంగా కనిపించాలి, ఫిల్టర్స్ ఫస్ట్ ఏది రావాలి, సెకండ్ ఏది రావాలి, థర్డ్ ఏది రావాలి, ఫోర్త్ ఏది రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్తో మనకు అవసరం లేదు. ఇది బై డిఫాల్ట్ ఉంటే సరిపోతుంది. నాకైతే మీకు కావాలంటే పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు. New list 2 of 8. నో లిస్ట్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. Your list 3 of 8. యువర్ లిస్ట్. Unread. Preset 4 of 8. అన్రీడ్. Favorites. Add Favorites. groups. Groups. Personal. Live. Technical aspirants Telugu 7 of 8. పర్సనల్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు అనౌన్స్ చేస్తుంది అన్నట్టు. అంటే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి లిస్ట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఇలా మనం లిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను బ్యాక్కి వెళ్తున్నాను. వాట్సాప్ సెట్టింగ్స్ నుంచి Characters. WhatsApp. చూడండి. Camera. More. Ask Meta. VI Tech Academy picture. But. ఇక్కడ నాకు వాట్సాప్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్గా చార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ని అప్లై చేయాలి నేను అనుకుంటే 2 ఫింగర్స్తో డౌన్ చేస్తున్నాను. వన్స్ Chat filters revealed. 2 ఫింగర్తో స్వైప్ డౌన్ చేసినప్పుడు చార్ట్ ఫిల్టర్స్ ఈజ్ రిలీవ్డ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద చార్ట్స్ పైన ఫోకస్ చేస్తే WhatsApp heading. వాట్సాప్. Camera button. రైట్ స్వైప్. More options button. మోర్ ఆప్షన్స్. Ask Meta AI or search. ఆస్క్ మెటా ఏఐ ఆర్ సర్చ్. Selected. All filter button 1 of 6 in list 6 items. బై డిఫాల్ట్గా మనకు ఆల్ ఫిల్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. Unread filter button 2 of 6. అన్రీడ్ అంటే ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తే మనకు మెసేజ్ రీడ్ చేయనటువంటి మెసేజ్ అన్నీ కూడా కనిపించాయి. చార్ట్స్ అన్నీ కూడా. Favorites filter button 3 of 6. ఫేవరెట్స్. ఓకే, మీరు ఫేవరెట్లో యాడ్ చేసుకుంటే కనిపిస్తాయి. Groups filter button. గ్రూప్స్ ఇవన్నీ కూడా గ్రూప్స్ కనిపిస్తాయి. Personal filter button. పర్సనల్. ఈ పర్సనల్ సెలెక్ట్ చేసుకుందాం ఒకసారి. మనం ఇప్పుడే క్రియేట్ చేసాం లిస్ట్ అనేది. ఇప్పుడు పర్సనల్ ఫిల్టర్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను నేను, అంటే క్లిక్ చేస్తున్నాను. Selected. Personal filter button. ఓకే, ఏమంటుంది? సెలెక్టెడ్ పర్సనల్ ఫిల్టర్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. రైట్ స్వైప్. Add new list button 6 of 6. ఇక్కడ నుంచి మనం లిస్ట్ కూడా కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు చూపెట్టాను మీకు ఇంత క్లియర్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి అంటే మీకు నీట్గా అర్థం కావాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ చూపెట్టాను. ఇక్కడ నుంచి కూడా మీరు లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే, రైట్ స్వైప్. Live 12:14 a.m. Missed voice call. Out of list. ఓకే, 12:14కి ఒక వాయిస్ కాల్ మిస్ అయిపోయింది. లైఫ్ అనే నుంచి. Live picture. But technical aspirants Telugu. Yesterday NP Swami. Auto TTS 40% Digi XMAS, 390.00, 650.00. HTTPS/ ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ ఆస్పిరెంట్స్ అనే గ్రూప్ కనిపిస్తుంది నాకు. నిన్న పంపించినటువంటి ఒక పర్సన్ మెసేజ్ పంపించాడు. ఆటో టీటీఎస్ 40% డిస్కౌంట్ ఉందని చెప్పేసి. ఓకేనా, దాని ఒక లింక్ కూడా షేర్ చేశాడు ఇక్కడ. Technical aspirants Telugu picture. Manage personal button. మేనేజ్ పర్సనల్. ఇలా క్లిక్ చేసి మనం ఇంకా అదర్ పీపుల్ని కూడా లేదా అదర్ గ్రూప్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మన యొక్క వాట్సాప్ చాట్స్ను ఆర్గనైజ్ ఆర్ ఫిల్టర్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైనింగ్ ఆఫ్. జై హింద్.